తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. హెల్త్ ఇస్ వెల్త్. అంతే. హెల్త్ని ఎంతవరకు మనం కాపాడుకోగలమో ఎంతవరకు మెయింటైన్ చేయగలం. గ్రేట్. ట్రై అండ్ డూ మై బెస్ట్. కానీ ఎప్పుడన్నా చైల్డ్హుడ్ డేస్ అంతా గుర్తొస్తాయి సార్? హైదరాబాద్లోనే చదివారు కాబట్టి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఐ థింక్. పబ్లిక్ స్కూల్ అండి. పబ్లిక్ స్కూల్ అటు వెళ్ళినప్పుడు వెళ్తుంటారు అప్పుడప్పుడు సిటీలో ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ, చిన్నప్పుడు జ్ఞాపకాలు? అప్పుడప్పుడు అనిపిస్తుంది, కానీ నాకు మా స్కూల్తో కనెక్షన్ బాగా అంత ఎక్కువ లేదండి ఇప్పుడు. అప్పుడప్పుడు ఏదైనా రీయూనియన్ ఈవెంట్స్కి ఏదైనా వెళ్తాను. కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్తో ఇంకా చనువు ఉంది. ఆ ఫ్రెండ్స్ ఇంకా ఆల్మోస్ట్ ఒక 50 years నుంచి వాళ్ళే ఉన్నారు, ఆ ఫ్రెండ్సే ఉన్నారు కొంతమంది చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి. ఓకే. సో జ్ఞాపకాలు ఉంటాయి. నేను ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటాను కాబట్టి మై ఫేవరెట్ సిటీ, ఐఎమ్ ఫాండ్ ఆఫ్ దిస్ సిటీ. ఓకే. దట్స్ మై స్టోరీ. ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో మీరు ఒక్కళ్ళే హీరో అయ్యారు అనుకుంటా అయితే? నా ఫ్రెండ్స్లో అంటే మీరు ఒక్కళ్ళే ఫ్రెండ్స్లో. ఓకే. మిగతా ఒక టాప్ 5 ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఈ పొజిషన్లలో ఉన్నారు అంటే ఎవరని చెప్తారు? లైక్ జగన్మోహన్ రెడ్డి గారు, అల్టిమేట్ చీఫ్ మినిస్టర్. హీ వాజ్ మై ఫ్రెండ్ ఇన్ స్కూల్ బిఫోర్ హీ బికేమ్ ఎ పొలిటీషియన్. అది ఇంకా చెప్పలేను. మీరే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఒకటైతే ఇచ్చేసాను, అందరూ తెలుసు కాబట్టి. అంతేనండి. మా స్కూల్ ఫ్రెండ్స్లో ఒక్కరే పాలిటిక్స్లో ఎదిగారు. ఇంకా ఉండొచ్చు చాలామంది, బట్ సినిమా ఫీల్డ్లో ఎదగటం అనేది మా స్కూల్ నుంచి, నాకు తెలిసి రానా పబ్లిక్ స్కూల్లో, నాగశ్విన్ కూడా పబ్లిక్ స్కూలే అనుకుంటా. పబ్లిక్ స్కూల్ కరెక్టే అనుకుంటా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నాగశ్విన్. బట్ నా బ్యాచ్ లో సినిమా వాళ్ళు ఇంకెవరు లేరు. ఓన్లీ రానా, మీరు. రానా ఆల్సో మై జూనియర్. బట్ పబ్లిక్ స్కూల్ నుంచి సినిమా హీరో అవ్వటం అనేది ఫస్ట్ మా మామయ్య నాగార్జునే, దాని తర్వాత నేను సినిమా ఇండస్ట్రీలో. ఓకే. మిగతా వాళ్ళు దాని తర్వాత రానా, ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాగశ్విన్ అనుకుంటా. అది. బట్ జగన్ గారికి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ చిన్నప్పటి నుంచి స్కూల్లోనే ఉండేవి సార్? స్టూడెంట్స్తో ఉన్నప్పుడు, మీతో మాట్లాడినప్పుడు? చిన్నప్పటి నుంచి ఉండే. చిన్నప్పటి నుంచి తెలుసు పెద్ద పాలిటిషియన్ అవుతాడని. అంటే మీరు అనుకున్నారా, లేకపోతే ఆయన చెప్పేవాళ్ళు? లేదు, అందరూ అనుకునేవాళ్ళు. అందరూ అనుకునేవాళ్ళం తను పాలిటిషియన్, తను డెఫినెట్గా పాలిటిక్స్లోనే దిగుతాడని అందరూ అనుకునేవారు. నేనేమో డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీలో దిగుతానని అందరూ అనుకునేవారు. ఏ పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది జగన్ గారిని అలా, అంటే ఏ టైంలో అలా చూసినప్పుడు? అలా ఉంటాయండి ఎందుకంటే హీ వాజ్ అవర్ హౌస్ క్యాప్టెన్. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ అప్పటి నుంచే ఉండే. అంటే లైక్ హీ హ్యాడ్ దాట్. డేరింగ్ అండ్ డాషింగ్ ఉండేవాళ్ళు అప్పుడు కూడా? క్వైట్. ఓకే. క్వైట్ డేరింగ్ అండ్ డాషింగ్. బాగుంటుంది బాండింగ్ మీ ఇద్దరి మధ్య. అప్పుడు అంటే ఇప్పుడు పెద్ద చనువు లేదు, కానీ స్కూల్లో మాత్రం చనువు ఉండేది బాగా. ఇప్పుడు మీట్ అవటం అంతా కొంచెం తక్కువ, బట్ అప్పుడు రెగ్యులర్గా మేము కలిసేవాళ్ళం. రెగ్యులర్గా సినిమాలకు వెళ్ళటం, రెస్టారెంట్లకు వెళ్ళటం, ఇదంతా వాట్ ఫ్రెండ్స్ డూ అట్ దట్ ఏజ్ అండి. అంతే కదా, 16-17. అది మా ఏజ్ అప్పుడు. అది. ఓకే. జగన్ ఈజ్ 2 years older to me, but నేను 2 years younger actually. But we used to hang out together. బట్ సీఎం అయిన తర్వాత కలిసారు కదా మీరు? సీఎం అయిన తర్వాత కలవలేదండి, నేను కలవలేదు. ఓకే. అంత కలవలేదు. సీఎం అవ్వకముందు కలిసాను, అపోజిషన్లో ఉన్నప్పుడు. ఓకే. ఏదన్నా మెమరీ షేర్ చేసుకున్నారా స్కూల్ డేస్ది? లేకపోతే మీరు అన్నట్లుగానే బయటకు వెళ్ళినప్పుడు? అప్పుడప్పుడు అండి, అక్కడక్కడ. ఇది చాలా, అంటే ఇప్పుడు కలవటం, స్కూల్ తర్వాత కలవటం బాగా తక్కువైపోయిందండి. నెక్స్ట్ ఏమన్నా అవకాశం వస్తే మీరు కూడా పాలిటిక్స్లోకి వెళ్ళే అవకాశం ఉందా? నో ఛాన్స్ అండి. నాకు ఆ పాలిటిక్స్ మీటర్ నాకు తెలీదు. నాకు అటువైపు నేను వెళ్ళను కూడా. నాట్ మై కప్ ఆఫ్ టీ అండి. అంటే ఇష్టం లేదా సార్ అంటే పొలిటికల్ సైడ్? లేకపోతే అంటే ఇష్టం లేదు కదా. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ డ్యూటీ అండి. అది ఒక న్యాచురల్ ఇంక్లినేషన్ ఉండాలి దాని పట్ల. నాకు దాని పట్ల లేదు. ఓకే. బట్ I admire the people. I have many friends in politics. వాళ్ళని విపరీతంగా అడ్మైర్ చేస్తాను, కానీ నాకు ఆ క్వాలిటీస్ నాకు మాత్రం లేవు. ఓకే. సినిమా కాకుండా మీకు తెలిసిన వ్యాపకం ఏంటి ఇంకా అసలుకి? ఏమీ లేదు. ఏమీ లేదా? ఏమీ లేదండి. బిజినెస్ ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. నాకు నిజంగా అసలు ఏమీ తెలియదు.
యాక్టింగ్ సినిమాలు తప్ప ఇంకేమీ తెలియదు నాకు. అంటే వద్దనుకున్నారా లేకపోతే లేదండి, వచ్చిన అవకాశం చిన్నప్పటి నుంచి ఇదే అనుకున్నాను. ఆ, సో ఇప్పుడు వేరే బ్యాకప్ ప్లాన్ ఏం పెట్టుకోలేదు, వేరేది ఏం పెట్టుకోలేదు. సో దీంట్లోనే ఐ జస్ట్ బీన్ గోయింగ్ అట్ ఇట్. మరి మధ్యలో ఎందుకు సార్ గ్యాప్ తీసుకున్నారు? ఇదే వ్యాపకం అయినప్పుడు అంటే ఇండస్ట్రీ అయితే గ్యాప్ ఇవ్వలేదు, మీరే గ్యాప్ తీసుకున్నారు. లేదండి, ఇండస్ట్రీ కూడా అంటే నాకు నచ్చిన స్క్రిప్ట్లు రాలేదండి. అంటే నా Okay. చేతికి నాట్ దట్ ఐ వాంటెడ్ టు టేక్ అ గ్యాప్. నాకు అప్పుడప్పుడు గ్యాప్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ రెండు సినిమాలు అయ్యాక కొంచెం పెద్ద గ్యాపే వస్తుంది. ఎందుకంటే నేను ఏం ఫైనలైజ్ చేయలేదు, ఇమీడియట్గా ఏం ఫైనలైజ్ చేయలేదు. ఈ సినిమా తర్వాత వారాహి సెప్టెంబర్లో వస్తుంది. దాని తర్వాత నేను అసలు ఏమీ ఓకే చేయలేదు, ఎందుకంటే నాకు ఏమీ నచ్చలేదు. కానీ కథలు వింటారు. కథలు రెగ్యులర్గా వింటారు, రెగ్యులర్గా వస్తానే ఉంటాయి, ఆపర్చునిటీస్ వస్తానే ఉంటాయి. కానీ నాకు నచ్చినప్పుడే నేను చేస్తాను. ఏదన్నా హాఫ్ హార్టెడ్గా ఇది చేయను నేను. అంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత సార్ ఆల్రెడీ మీకు ఒక హీరో ఇమేజ్ ఉంది కాబట్టి పెద్ద సినిమా, పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్ అయ్యి ఒక కథ ఒప్పుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత నిడివి ఉంటుందో తెలియదు మనకి. మన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఒప్పుకోని సినిమాలు ఉంటాయి, లేకపోతే ఇంకొక కొన్ని రీజన్స్ కూడా ఉంటాయి. బట్ మీరు ఎక్కువ ఏది చూస్తారు అసలుకి? నాకు ఐ జస్ట్ వాంట్ ఎంజాయ్ మై వర్క్ అండి, అంతే. ఓకే. చేసేటప్పుడు నాకు ఫస్ట్ స్క్రిప్ట్ నచ్చాలి, టీం నచ్చాలి, అది ముఖ్యం. ఓకే. అది నాకు ఎలా బెనిఫిట్ అవుతుందో, ఏం బెనిఫిట్ అవుతుందో అవన్నీ సెకండరీగా ఆలోచిస్తాను. కానీ ముఖ్యంగా నన్ను నా అప్రూవల్ కావాలంటే ఫస్ట్ నాకు ఆ బౌండ్ స్క్రిప్ట్ నాకు నచ్చాలి నాకు. ఓకే. అండ్ దెన్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్, లైక్ ఈ 3 ఫ్యాక్టర్. పెద్ద బ్యానరు, పెద్ద హీరో ఇవన్నీ అసలు మైండ్లోకే రాదు. రాదండి, ఆ? రాదు. ఓన్లీ స్టోరీలో దమ్ముందా లేదా? అంతే. అంతే. అండ్ అఫ్ కోర్స్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్. Hmm. ఈ మూడు చూస్తారండి బేసిక్గా, స్క్రిప్ట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. అంతే. Yeah. కానీ సినిమా రిలీజ్ టైంలో తప్ప సుమంత్ గారు ఏ ఫంక్షన్స్ లో కనిపించరు, ఏ అవార్డ్ ఫంక్షన్ లో కనిపించరు, ఏ పెళ్లిళ్ళలో కనిపించరు. మీడియాకి చాలా దూరంగా ఉంటారు, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. అది ఫస్ట్ నుంచి ఇష్టమా సార్, లేకపోతే కొన్ని రీజన్స్ వల్ల అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు ఆ లైఫ్ లో వద్దని ఇవన్నీ? లేదు, నాకు అలాగే ఇష్టం అండి. Ah. నాకు అలాగే ఇష్టం. ఐఎమ్ క్వైట్ ప్రైవేట్. Ah. షూటింగ్లు అప్పుడు, సినిమా ప్రమోట్ చేయడానికి అప్పుడే కనపడతాను. లేకపోతే వెళ్ళి ఏదైనా అవార్డు ఇస్తే అవార్డ్స్ తీసుకుంటాను. మొన్నే వెళ్ళాను ఫంక్షన్కి. ఓకే. సో బేసిక్లీ ఐఎమ్ కైండ్ ఆఫ్ అన్ ఇంట్రోవర్ట్ అండి బై నేచర్. సో నాకు ఎక్కువ నా సినిమాలు ప్రమోట్ చేయటం ఇదే ఇష్టం. మిగతా అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్గా భావిస్తారు. వాట్ అబౌట్ నాగ్ గారు కూడా ఇంట్రోవర్ట్? నాకు తెలియదండి. నో, హీస్ మోర్ సోషల్ కదా. అదే, హీస్ మోర్ సోషల్, బట్ హీ ప్రాబ్లీ గెట్స్ ఇన్వైటెడ్ టు మోర్ ఈవెంట్స్ దెన్ ఐ డూ. అవును. పెళ్ళిళ్ళు ఇదంతా నేను అప్పుడప్పుడు వెళ్తానండి పెళ్ళిళ్ళకి. ఇది కొన్ని వెళ్ళక తప్పదు కొన్ని. సో వెళ్తా ఉంటాను నేను. బట్ చైతన్య గారు ఇంట్రోవర్ట్ అనుకుంటా. ఐ థింక్ హీస్ ఆల్సో అన్ ఇంట్రోవర్ట్. అఖిల్ I think he's balanced. ఓకే. Yeah. But Chaitanya is an introvert and I'm also an introvert. సుశాంత్ గారు? No, he's more extroverted than. I'm not sure about, like, maybe a balance. Yeah. తాతగారు? Tatagaru is a very social person. అవును. He liked meeting people, conversing with people. ఇవన్నీ తాతకు అది ఇష్టం. He always తాత నన్ను ఇప్పుడు చిన్నప్పుడు కూడా చెప్పేవారు, ఏంట్రా అంత క్వైట్గా, ఎంతో ఇప్పుడు ఇంట్రోవర్టెడ్గా ఉంటావు అని. బట్ అది నా నేచర్ అండి, నేను ఏం చేయలేను దాని గురించి. ఐఎమ్ నాట్ అ వెరీ సోషల్ పర్సన్. జనాల్ని కలవటం, వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వటం నాకు పెద్ద ఇష్టం ఉండదు. అవసరం అయితేనే చేస్తాను నేను. అవును.